వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాది మైనార్టీ సంక్షేమ ప్రభుత్వం అని చాలాసార్లు ఒక్కానించి చెప్పడం జరిగింది. మరి మెజార్టీ ప్రజలు ఆ రోజున ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. బీజేపీ కూడా బలపడుతున్నట్టుగానే ఉంది. మేము మెజార్టీ కోసం పనిచేస్తున్నట్టు సందర్భాలు చెప్తూనే ఉన్నాం. సో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ 2009లో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో, మూడో దఫా ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్ గారు రాయలసీమలో ప్రచారం చేస్తూ తెలంగాణ కనుక వస్తే పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పారు. అంటే తెలంగాణలో ఈ విషయం కొంచెం వరకు బాధించినట్టే ఉంది. మళ్ళీ ఆ అంశంతో తెలంగాణలో పప్పులు ఉప్పుతాయంటారా? కాబట్టి మా ట్యాగ్ లైన్ వైఎస్ఆర్ సంక్షేమ పాలనే మా యొక్క ట్యాగ్ లైన్. కాబట్టి డెఫినెట్గా మేము సక్సెస్ అవుతాం. ఆ దిశగా పనిచేయాల్సినటువంటి సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళు మానకోటలో వైఎస్ జగన్ గారు వస్తున్న సమయంలో రాళ్ళు విడిచిన సందర్భాలు కూడా మనం చూసాం. సో అలాగ ఉన్నటువంటి ఇక్కడ ప్రజానీకం అంటే ఉద్యమ పీరియడ్లు కావచ్చు, ప్రజానీకం కూడా ఆంధ్ర పాలన అన్నట్టుగా ఒక ఉవేతన ఉన్నటువంటి సందర్భంలో ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ కానీ, ఈ మూడు కూడా ప్రజా పోరాటాల్లో ప్రజల కోసం, అంటే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు తెలంగాణ వచ్చిందో దానికి అర్థం లేకుండా చేసింది. ఇచ్చినటువంటి వాడు మద్దతు ఇచ్చినటువంటి దాన్ని కాపాడని దిశగా ఉన్నప్పుడు ఇవాళ షర్మిలక్క అనివార్యంగా తన ఒక ప్రాంతీయ పార్టీగా ఒక మహిళా నాయకత్వం రావాల్సినటువంటి పరిస్థితి ఈ మూడు పార్టీలు క్రియేట్ చేశాయి. పార్టీ పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం. ఎందుకు అనంటే సంక్షేమ పథకాలన్నీ కూడా మా నాన్న తెచ్చినటువంటివి. ఆ రోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి ఏంటి, మనం పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం వచ్చినటువంటి పథకాలు ఇవాళ నీరుగారిపోతున్నాయి. తెలంగాణ వాదమే నిజంగా బతికుందంటే తెలంగాణ కోసం పోరాడినటువంటి, తెలంగాణ తెచ్చినని చెప్పినటువంటి కేసీఆర్ యువతని, ఉద్యోగులని అగమ్యగోచరం వైపు నెట్టివేసినప్పుడు ఆల్టర్నేట్గా ఇవాళ ఒక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి తెలంగాణ కోసం అన్ని జేఏసీలు ఫామ్ చేసి, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీలు పెడితే వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మొత్తం ప్రాంతీయ పార్టీలు పుట్టినప్పుడు వన్ మ్యాన్ షోనే ఎక్కువ జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇప్పటివరకు కూడా. కుటుంబ పాలన కూడా అనే సందర్భాలు ఉన్నాయి. మరి మొదట వచ్చినటువంటి వాళ్ళు ప్రాముఖ్యత రాను తగ్గి అంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీరు ఎలా కొనసాగిస్తారు? ఒకటి ఇప్పుడు జనరల్గా ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనితనం ఉన్నటువంటి వాళ్ళందరినీ దగ్గరికి పిలుచుకొని పని తీసుకొని వాళ్ళని నిలబెట్టారు.